హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్. నమస్తే అండి. నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఒకటి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే కామెంట్స్లో తెలియజేయండి. మొదటి నుంచి చివరి దాకా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈరోజు తులసి మొక్క గురించి కొన్ని వివరాలు చెప్తున్నానండి. ఇది నా తులసి కోట అండి. దీనిలో ఇది కృష్ణ తులసి అండి. లక్ష్మీ తులసి కూడా ఉంటే మంచిదని నాడదామని అనుకుంటున్నాను. అయితే మీకు కృష్ణ తులసి, లక్ష్మీ తులసి ఎలా ఉంటాయి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి, కృష్ణ తులసి అయితే ఆకు ఇలాగా ఎర్రగా ఉంటుంది, కాడ మొత్తం ఎర్రగా ఉంటుంది. అదే లక్ష్మీ తులసి అయితే ఆకుపచ్చగా ఉంటుంది. కాడ చూపిస్తాను. ఇదిగోండి, చూస్తున్నారు కదా మొక్క. ఇదే నేను ఇప్పుడు తీసి కుండీలో నాడదాం అనుకుంటున్నాను. నాకు విత్తనాలు పడి వచ్చే దొడ్డు నిండా ఉన్నాయి. ఆకుపచ్చగా ఉంటుంది, కాడ ఇలా ఉంటుందండి. చూస్తున్నారు కదా, దానికి దీనికి తేడా మనం ఇలా చూసుకొని నాటుకోవాలి. ఇది లక్ష్మీ తులసి అన్నమాట. ఇక్కడ కూడా ఉంది ఒక, ఇది కూడా అలాగే లక్ష్మీ తులసి. కృష్ణ తులసికి కంకులు ఎర్రగా ఉంటాయండి, లక్ష్మీ తులసికి కంకులు తెల్లగా ఉంటాయి. అలాగే కాడ కూడా ఎర్రగా ఉంటుంది. మీకు చూపించా కదా ఇందాక ఇంకో మొక్క. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, క్లియర్గా చూపిస్తున్నాను. ఆకుపచ్చ రంగులో ఉంది. ఇది లక్ష్మీ తులసి అన్నమాట. దీన్ని కూడా ఇదే కుండీలో మన తులసి కోటలో నాటుకుంటే రెండూ ఉంటే మంచిదండి. అయితే నా దగ్గర వదిలిపోయిందన్నమాట లక్ష్మీ తులసి, అందుకని ఇప్పుడు మళ్ళీ వేరే కొత్తది నాటుతున్నాను అన్నమాట. రెండు మొక్కలు ఉంటేనే చాలా మంచిది, ఆ ఇంటికి శుభం. అలాగే మీకు ఇదివరకు గుబురుగా పెరగాలంటే ఏం చేయాలి ఏంటనేది నా వీడియో ఉంది, చూస్తూ ఉండండి. నా వీడియోలు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. తులసి మొక్క బాగా గుబురుగా పెరగాలి అంటే ఏం చేయాలి అన్నది టిప్స్ చెప్పాను, అది ఫాలో అవ్వండి. అలాగే ఈ కంకులు తెంచేస్తూ ఉంటే శుక్రవారం, మంగళవారం కాకుండా ఏకాదశి రోజు కాకుండా చేస్తే మనకి గుబురుగా బాగా పెరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా మొక్క ఎలా ఉందో. అలాగే ఇప్పుడు లక్ష్మీ తులసి కూడా పాతారు కాబట్టి దీన్ని కూడా పెరుగుతున్నప్పుడు ఇక్కడ టిప్ కట్ చేసాం అనుకోండి. మొదట్లో ఒక మొక్క బతికింది అనుకున్నాక ఒక వారానికి అప్పుడు కొమ్మలు ఎక్కువ వస్తాయి అన్నమాట. అలాగే నీరు చూసుకుని పోసుకోవాలండి, శీతాకాలం కదా. ఈ పని చేశారనుకోండి మీకు తులసి మొక్క బాగా గుబురుగా ఉంటుంది. ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. అలాగే నెలకొకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తుంటే ఎటువంటి చీడపీడలు ఉండవు. అలాగే బూజు పట్టినట్టు నల్లగా అవుతూ ఉంటుంది తులసి మొక్క అని కొందరు కామెంట్స్లో అడుగుతున్నారు. దానికి నీమ్ ఆయిల్ స్ప్రే చేయటం కానీ, అంటే అక్కడ నల్లగా ఉన్న చోట తీసేసి నీమ్ ఆయిల్ స్ప్రే చేయటం కానీ, లేకపోతే పసుపును మనం వంట సోడా వాడతాం కదండి, ఆ వంట సోడా ఒక స్పూన్ అది ఒక స్పూన్ ఇది కలుపుకొని నీళ్ళల్లో అది స్ప్రే చేయాలండి. చేస్తే తులసి మొక్కలు బాగా పెరుగుతాయి. కుండీలో అయినా బయట ఉన్న మొక్కలైనా సరే. ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.